ఈరోజు కోట నడుబొడ్డున కోట ఊర్లో ఏ విధంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అనేది ఈరోజు అందరూ ప్రత్యక్షంగా చూశారు. కోట ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ ఎంపీటీసీ సభ్యులుంటే వాళ్ళని ప్రలోభాలకి గురి చేసి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, ఈరోజు వాళ్ళని అపహరించి క్యాంపులు పెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఈరోజు ఆ ఎంపీపీ క్యాండిడేట్ను కూడా రకరకాలుగా బెదిరింపులకు గురి చేయడం, అడ్డుకోవడం ఇవన్నీ మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. సో ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ నైజానికి ఇదొక మచ్చుతొనగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరు పార్టీకి లాయల్గా ఉన్నారు, ఎవరు పార్టీకి అత్యవసర సమయంలో రకరకాలుగా తప్పించుకు తిరుగుతున్నారు, ఎవరు నిజంగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తున్నారు అనేది కోట సాక్షిగా గూడూరు నియోజకవర్గంలో తేటతెల్లమైంది. ఎవరైతే నిజాయితీగా పార్టీ పక్షాన్ని నిలబడతారో వాళ్ళకే రేపు పార్టీ అండదండలు కానీ రేపు ఏ పదవులు వచ్చినా వాళ్ళకే ముందస్తు అవకాశాలు ఇవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మా పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గవర్నర్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని సినారియోస్. సో ఇలాంటి నీచ రాజకీయాలకి మంగళం పాడే విధంగా గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల పక్షాన నిలబడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే విధంగా రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ గూడూరు నియోజకవర్గ ప్రజలు నిలబడతారని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలకి, ఇలా డ్రామా రాజకీయాలకి తెరదించే విధంగా, కనువిప్పి కలిగే విధంగా ప్రజలు తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.